మిత్రులందరికీ నమస్కారం. మన యొక్క చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా దగ్గర మరి శ్మశాన వాటికలు రెండు సైడ్లు ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉండింది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్కు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేనంబర్ చౌరస్తా దగ్గర శ్రీరమణ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్ మరి ఖమ్మము నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 మరి ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థానాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్గా ఫ్లో వెళ్ళే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మనం పక్కగా చూసాం, ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దగ్గర మరి 2,51,00,000 తీసుకున్న తర్వాత కూడా మరి ఆ స్థలాన్ని మరి ఇవ్వడం లేదు. ల్యాండ్ చెక్కు కూడా తీసుకోవడం జరిగింది. చెక్కు తీసుకున్న తర్వాత కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వము జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విభాగానికి ల్యాండ్ అప్పగించని కారణంగా కొద్ది ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పటి కూడా నేను మొన్న మరి ముఖ్యమైనటువంటి జిహెచ్ఎంసీ నేషనల్ హైవే అధికారులతో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అందరం ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. కింద ఏతున్నదో ఎందుకంటే ఎక్కువగా మా స్థానికంగా ఉన్నటువంటి అంబర్పేట ప్రజలు కానీ రామంతపూర్ ప్రజలు కానీ కింద ఉన్నటువంటి రోడ్డును ఉపయోగిస్తారు. ఆ రోడ్డు మరి ఫ్లో వెళ్ళే విధంగా ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా మంచి రోడ్డుగా నిర్మాణం కావాలంటే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయము, ఆ ఫ్లైఓవర్ కింద కూడా పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేయాలి చెప్పుకోవడం కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలి. ఫ్లైఓవర్ కింద మంచి రోడ్డు నిర్మాణం కావాలి. అయితే ఆ విషయం అధికారులు మాట్లాడినప్పుడు ట్రాఫిక్ విపరీతంగా ఉంది, కింది నుంచి ట్రాఫిక్ వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు మేము ఆ గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలన్నా మంచి రోడ్డు వేయాలన్నా కూడా ఇబ్బంది అవుతున్నది అనే విషయం చెప్పడం తర్వాత తాత్కాలికంగా ఇంకా ఫ్లైఓవర్ పైన కూడా కొద్దిగా పనులు ఉన్నాయి, అవి తర్వాత చేసుకోవచ్చు. ముందు ఫ్లైఓవర్ మీద నుంచి ట్రాఫిక్ వదిలి కింద ఫ్లైఓవర్ కింద చేయాల్సినటువంటి పక్కా రోడ్డు నిర్మాణం కానీ మరి పక్కా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇంకా కొన్ని 6 ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేసి జాతీయ రహదారుల విభాగానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే అది ఆ యొక్క కింది సైడ్ రోడ్డు కూడా వేగవంతంగా చేయడానికి పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అందుకే ఈ శివరాత్రి నుంచి ఈ ఫ్లైఓవర్ పై నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్ని వదలాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి ట్రాఫిక్ను ఈ యొక్క ఫ్లైఓవర్ మీద నుంచి వదిలి కింద ఏదైతే రోడ్డు వేయాల్సినటువంటి పనులున్నాయో, కొత్త రోడ్డు నిర్మాణం చేయాల్సిన పనులున్నాయో, గ్రీనరీ డెవలప్మెంట్ ఉందో, ఇంకా 6 స్థానాలలో ల్యాండ్ అక్విజిషన్ ఉందో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపైన నేను ఇప్పటికే అనేక సార్లు గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఈ యొక్క ఫ్లైఓవర్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ వేగవంతంగా పూర్తి చేసి ఇవ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
స్థానిక ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అనేక రకాల ఇబ్బందులు అవుతున్నది. కాబట్టి వేగవంతంగా ల్యాండ్ యాక్విజిషన్ పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించి ఏదైతే 6 స్థానాలలో ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సిందో అది చేస్తారని, తొందరగా మా అంబర్పేట ప్రజలకు లాభం జరిగే విధంగా, ఇబ్బందులు దూరం చేసే విధంగా అని చెప్పి భావిస్తా ఉన్నాను. అందుకే తాత్కాలికంగా ఫ్లైఓవర్ పైనుంచి శివరాత్రి నుంచి ట్రాఫిక్ వదిలి కింద చేయాల్సినటువంటి రోడ్డు పనులను కూడా వేగవంతంగా చేసి, మా అంబర్పేటలో ఏ రకమైనటువంటి మరి స్థలాలు లేని కారణంగా డెవలప్మెంటల్ యాక్టివిటీ చాలా ఆగిపోయినది. అందుకే ఈ ఫ్లైఓవర్ వచ్చినట్లయితే కొంత బ్యూటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఎంతో అంకిత భావంతో స్థానిక ప్రజలతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కూర్చొని చర్చించుకొని ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించడం జరిగింది. అదృష్టవశాత్తు ఫ్లైఓవర్ పనులు పూర్తయినాయి. ఈ ఫ్లైఓవర్ కింద కూడా ఈ 2 రోడ్లు 2 సైడ్స్ రోడ్డు కూడా సర్వీస్ రోడ్డు కానీ ట్రాఫిక్ రోడ్డు కానీ అది పూర్తయితే చిన్న చిన్న హార్డిల్స్ అవి కూడా పరిష్కారం చేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. దీనికోసం ఇప్పటి వరకు మరి 338 కోట్ల రూపాయలు 338 crores ఈ యొక్క ఫ్లైఓవర్ కోసము ల్యాండ్ అక్విజిషన్ కోసము మరి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక అనుకున్నటువంటి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్య మరి రేపు శివరాత్రితో కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది, లాభం చేకూరుతుంది. రేపు శివరాత్రి ఉదయం నుంచి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకుని ఈరోజు రేపు ఉదయం నుంచి వదలాల్సిందిగా కూడా నేను అధికారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వరణ మైక్ అంట వెంకటరామకృష్ణ ఇచ్చిన అడుగు సరే. వరణ అడిగినావా?